హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానిమే క్రానికల్స్. నేను ఫస్ట్ వీడియో చెప్పినట్టుగానే ఇవాళ బిగినర్స్ కోసం బెస్ట్ లిస్ట్ తీసుకొచ్చానండి. ఈ లిస్ట్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. నేను యానిమే ఎలా స్టార్ట్ చేసినాను, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో దాని ప్రకారం ఈ లిస్ట్ చేసిన. నేను చూసే టైంకి అయితే అప్పుడు యానిమే జాపనీస్ అండ్ ఇంగ్లీష్లో మాత్రం ఉండింది. ఇప్పుడు తెలుగులో కూడా డబ్ అవుతుంది కాబట్టి నేను ఈ లిస్ట్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసిన. ఫస్ట్ కేటగిరీ anime available in all languages. Second category anime available in Telugu, dubbed in Telugu. So let's start. First category anime available in all languages. ఇందులో అయితే ఫస్ట్ డెత్ నోట్ అండి. డెత్ నోట్ అయితే పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ సస్పెన్స్ అనిమే. ఇందులో మన మెయిన్ క్యారెక్టర్ లైట్ యాగమి ఒక స్టూడెంట్. అతనికి ఒక డెత్ నోట్ అనే ఒక మిస్టీరియస్ బుక్ దొరుకుతుంది. ఆ బుక్లో ఎవరి పేరు రాసినా వాళ్ళు చచ్చిపోతారు. సో మనోడు ఆ బుక్ను వాడుకొని ఏం చేస్తాడో, ప్లస్ ఇందులో ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఎల్ అనే అతను డిటెక్టివ్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్స్, ఆ రీజనింగ్, ఆ కాన్వర్జేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. 37 ఎపిసోడ్స్. ఇట్స్ ఇన్ జాపనీస్ అండ్ ఇంగ్లీష్, కానీ తెలుగు సబ్ టైటిల్స్ ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ విత్ తెలుగు సబ్ టైటిల్స్. చాలా బాగుంది. సో సెకండ్ యానిమే అటాక్ ఆన్ టైటన్. ఈ యానిమే ఏంటంటే బేసిక్గా చాలా భయంకరమైన టైటన్స్ మన హ్యూమానిటీని డిస్ట్రాయ్ చేస్తుంటాయి. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్లో మన మెయిన్ క్యారెక్టర్ ఎరిన్ యేగర్ తన ఫ్యామిలీని కోల్పోతాడు అనమాట. కోల్పోయాక మనోడు ఈ టైటన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి డిసైడ్ అయిపోతాడు. ఈ డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్లో ఈ జర్నీ ఉంటుంది కదండి, చాలా సూపర్గా ఉంటుందండి. యాక్షన్ కానీ థ్రిల్లర్ యాక్షన్ కానీ సస్పెన్స్ కానీ అయితే నెక్స్ట్ లెవెల్. ట్విస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. ఒక్కొక్క సీజన్ ఎండింగ్, ఒక్కొక్క ఎపిసోడ్, ఒక్కొక్క కనెక్షన్, ఒక్కొక్క ఎపిసోడ్కి, ఒక్కొక్క క్యారెక్టర్కి చాలా సూపర్గా ఉంటుందండి. ఇట్స్ మస్ట్ వాచ్ అనిమే. ప్రస్తుతానికి అయితే ఇది అమెజాన్ ప్రైమ్లో ఉన్నది. 4 సీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 2 సీజన్స్ తెలుగులో అవైలబుల్ ఉంది. ఇంకా నెక్స్ట్ 2 సీజన్స్ ఇంకా డబ్ అవ్వలే, దేర్ ఇన్ ప్రాసెస్. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయొచ్చు, లేదా ఇంగ్లీష్ అండ్ జాపనీస్లోనే చూడొచ్చండి. అది సెకండ్ యానిమే. థర్డ్ యానిమే డీమన్ స్లేయర్. ఈ డీమన్ స్లేయర్ అనే యానిమే డీమన్స్ అండ్ హ్యూమన్స్ మధ్యలో జరిగే వార్స్, మళ్ళా ఇద్దరి మధ్య జరిగే యాక్షన్స్ చూపిస్తుంది అనమాట. మన మెయిన్ క్యారెక్టర్ ఒకరోజు వర్క్ పోయి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ చంపేసి ఉంటాడు డీమన్స్. అందులో వాళ్ళ చెల్లి మాత్రం బతుకుంటుంది. సో ఆ చెల్లిని కాపాడుకుంటా డీమన్ స్లేయర్ అనే యూనిట్లో జాయిన్ అవుతాడు. ఆ డీమన్ స్లేయర్ అనే యూనిట్ డీమన్స్ని చంపుతూ ఉంటుంది అనమాట. అదొక అఫీషియల్ యూనిట్ లాగా, సో పోలీస్ లాగా ఒక డీమన్ స్లేయర్ యూనిట్. సో అందులో జాయిన్ అయ్యి మనోడు రివెంజ్ తీసుకుంటా వాళ్ళ చెల్లిని కాపాడుకుంటా జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో యానిమేషన్ చాలా బాగుంటుంది, యానిమేషన్ చాలా సూపర్గా ఉంటుంది. అలాగే ఫనీ క్యారెక్టర్స్, స్టోరీస్, ఒక్కొక్క క్యారెక్టర్కి వాళ్ళ బ్యాక్ స్టోరీస్, ఒక్కొక్క డీమన్కి వాళ్ళ బ్యాక్ స్టోరీ, ఎందుకు మారినారు, వాళ్ళ జర్నీ ఏంటనేది చాలా ఎమోషనల్ అండి, చాలా ఎమోషనల్. అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో it is a must watch and it is also a must watch anime. So third anime Demon Slayer, it is available in Crunchyroll అయితే అవైలబుల్ గా ఉంది. 4 సీజన్స్ ఉన్నాయండి, 3 మూవీస్, 4 సీజన్స్. ఫస్ట్ సీజన్ అయితే ఇంగ్లీష్ జాపనీస్ లో మాత్రం ఉంది. సెకండ్ సీజన్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవన్నీ తెలుగులో అవైలబుల్ గా ఉంది Crunchyroll. యూ కెన్ వాచ్ ఇన్ తెలుగు ఆన్ Crunchyroll. దట్ ఈస్ థర్డ్. నెక్స్ట్ అయితే ఇట్స్ నాట్ అ సిరీస్, ఇది ఒక యానిమే మూవీ అండి, యానిమేట్ మూవీ. ఇది ఒక సిరీస్ కాదు, యానిమే మూవీ. యువర్ నేమ్ అనే ఒక మూవీ. ఇది ఒక రొమాంటిక్ యానిమే అండి, రొమాంటిక్ ఫ్యాంటసీ. ఇందులో మన మెయిన్ క్యారెక్టర్స్ బాడీ స్వాప్ అయిపోతుంది అనమాట. ఒక హీరోయిన్ వాళ్ళ బాడీ స్వాప్ అయిపోతుంది. వాళ్ళిద్దరు చాలా డిస్టెన్స్లో ఉంటారు అనమాట. చాలా డిస్టెన్స్లో ఉండి వాళ్ళ మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్, ఎలా ఒకరికొకరికి పరిచయం చేసుకుంటారో, వాళ్ళ మధ్యలో ఉన్న ఆ రొమాన్స్, ఆ ఫీల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సూపర్గా ఉంది. విజువల్స్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఇట్స్ అ మస్ట్ రికమెండెడ్ మూవీ. చాలా మంది అయితే రికమెండ్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఇది నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇంకా తెలుగులో డబ్ అవ్వలేదు. ఇట్స్ ఇన్ జాపనీస్ అండ్ ఇంగ్లీష్. సో సబ్ టైటిల్స్ ద్వారా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 2 యానిమే డబ్డ్ ఇన్ తెలుగు. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి డాక్టర్ స్టోన్. ఇది ఒక సైన్స్ అండ్ అడ్వెంచరస్ యానిమే సిరీస్ అండి. ఇది చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ఏంటంటే బేసిక్గా మన హ్యూమన్స్ అందరూ స్టోన్గా మారిపోతారు. ఒక మిస్టీరియస్ లైట్ వల్ల మన హ్యూమన్స్ అందరూ స్టోన్గా మారిపోతాం అనమాట. సో ఇందులో మన మెయిన్ క్యారెక్టర్ సెంకు. అతను ఒక మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత రివైవ్ అయిపోయి హ్యూమానిటీని మళ్ళీ ఎలా బిల్డ్ చేస్తాడో తన సైన్స్ ద్వారా. సో తన ఒక సైంటిస్ట్ కాబట్టి తన సైన్స్ ద్వారా ఎలా హ్యూమన్ సివిలైజేషన్ మళ్ళీ బిల్డ్ చేస్తాడో అనే ఒక జర్నీ. సో ఇట్స్ ఫన్ ఫిల్డ్, సైన్స్ ఫిల్డ్ యానిమే సిరీస్.
ఇందులో ఈ అనిమే వల్ల నేను కూడా కొంచెం సైన్స్ తెలుసుకున్నాను అనమాట. సో ఇది కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ చాలా మందికి చాలా ఫన్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇట్స్ మస్ట్ వాచ్. ఇవన్నీ ఈ 4 సీజన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే 3 సీజన్స్ కంప్లీట్ అయిపోయి తెలుగులో ఉన్నాయి. 4th సీజన్ ఆన్ గోయింగ్ ఇంకా జరుగుతుంది. ఈ మంత్లో ఇంకా రిలీజ్ అవుతానే పోతానే ఉంది. అన్ని తెలుగులో ఉన్నాయి. ఇట్స్ ఆన్ క్రంచీరోల్. నెక్స్ట్ హైక్యూ. హైక్యూ అనేది ఒక స్పోర్ట్స్ బేస్డ్ అనిమే. ఇదైతే వాలీబాల్ మీద బేస్డ్ అండి ఈ అనిమే. ఇందులో మన మెయిన్ క్యారెక్టర్ హినటా షోయో. చాలా హైట్లో తక్కువ అనమాట. యూజువల్గా వాలీబాల్కి అయితే హైట్గా ఉన్న ప్లేయర్స్ని ప్రిఫర్ చేస్తారనమాట. కానీ మనోడు హైట్లో చాలా తక్కువ. కానీ అతనికి వాలీబాల్లో ఛాంపియన్ అవ్వాలని ఒక ఎయిమ్. సో ఆ ఎయిమ్ని ఎలా రీచ్ అవుతాడో వాళ్ళ ఆ జర్నీలో తన చేసుకునే రైవల్స్, తన చేసుకునే ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క మ్యాచ్ అండి చాలా స్పెషల్గా ఉంటుంది. నాకు కూడా ఈ అనిమే చూడడు ఒక్కొక్క మ్యాచ్లో వాళ్ళు రివెంజ్ కానీ రివెంజ్ మ్యాచెస్ ఉంటాయి కదా, ఆ రివెంజ్ మ్యాచెస్ వాళ్ళు గెలిచే టైంలో మనకు కూడా ఒక ఎమోషన్, మనం కూడా కనెక్ట్ అయిపోయి మన కళ్ళలో కూడా నీళ్ళు స్టార్ట్ అయిపోతుంది. నాకైతే స్టార్ట్ అయినాయి. మీకు కూడా అలాగే అనిపిస్తుందని ఒక ఫీల్ అనిపిస్తుందని ఒక నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే అలా ఉంది అనిమే. ఇది చాలా బెస్ట్ అండి. చాలా టీమ్ వర్క్ ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్యలో జరిగే ఫైట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూపించినారు. సో ఇట్స్ మస్ట్ వాచ్ అనిమే. ఇందులో 4 సీజన్స్ ఉన్నాయి. అన్ని సీజన్స్ అన్ని ఎపిసోడ్స్ తెలుగులో అవైలబుల్ అయితే ఉన్నాయి. మళ్ళీ అలాగే 6 అనిమే మూవీస్ ఉన్నాయి, 6 ఐక్యూ మూవీస్. కానీ అవన్నీ జాపనీస్ అండ్ ఇంగ్లీష్లో మాత్రం ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అన్ని సిరీస్ తెలుగులో అవైలబుల్ ఉన్నాయి. ఇట్స్ ఆన్ క్రంచీరోల్. నెక్స్ట్ అనిమే జుజుత్సు కైసన్. ఇది ఒక సూపర్ న్యాచురల్ అనిమే అండి. ఇందులో స్పిరిట్స్, డీమన్స్, మాన్స్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మన మెయిన్ క్యారెక్టర్ ఏం చేస్తాడంటే ఒక కర్స్డ్ ఫింగర్ అని నోట్లో వేసుకునేస్తాడు, తినేస్తాడు అనమాట. ఆ తినేనాక అతను ఫేస్ చేసే డేంజర్స్ ఏంటి, తన వెంట పడే డీమన్స్. యాక్షన్ అయితే ఫుల్ ప్యాక్డ్ అండి. యాక్షన్ అయితే సూపర్ గా ఉంటుంది, యానిమేషన్ కూడా సూపర్ గా ఉంటుంది. సో ఇట్స్ మస్ట్ వాచ్ అనిమే జుజుత్సు కైసన్. ఇది కూడా క్రంచీరోల్ లో ఉంటుంది. 2 సీజన్స్ ఉన్నాయండి, 47 ఎపిసోడ్స్, 1 మూవీ. ఈ ఎపిసోడ్స్ అన్ని తెలుగులో అవైలబుల్ ఉన్నాయి క్రంచీరోల్ లో. మూవీ అయితే ప్రస్తుతానికి అయితే ఇంగ్లీష్ అండ్ జాపనీస్ లో ఉంది. నెక్స్ట్ అనిమే బ్లూ లాక్ కూడా ఒక స్పోర్ట్స్ బేస్డ్ అనిమే. ఈ అనిమే అయితే ఫుట్బాల్ మీద బేస్డ్ అండి. ఇండియాలో ఇప్పుడు ఫుట్బాల్ కూడా ఫేమస్ అవుతుంది. సో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫుట్బాల్కి. వాళ్ళకైతే ఈ ఫుట్బాల్ బేస్డ్ అనిమే చాలా అటాచ్డ్ అయిపోతారు అనమాట. చాలా బాగుంది. అలాగే ఫుట్బాల్ చూడకపోయినా కానీ నేను కూడా ఫుట్బాల్ ఆడను. సో నాకు కూడా ఈ అనిమే చాలా బాగా నచ్చింది. సో మీకు అందరికీ కూడా నచ్చింది. ఇదేంటంటే బేసిక్ జపాన్ టీమ్ని వరల్డ్ బెస్ట్ చేయాలనుకొని ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తారనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ ఫుట్బాల్లో ఉండే స్ట్రైకర్స్, జపాన్లో ఉండే అన్ని స్ట్రైకర్స్ అందరిని తీసుకొచ్చి ఒక కంటెస్ట్ పెట్టి వాళ్ళ మధ్యలో ఉన్న బెస్ట్ స్ట్రైకర్స్ తీసుకొని ఒక టీం తయారు చేస్తారు. ఆ టీం ఎలా డెవలప్ అవుతారో. ఇందులో ఏంటంటే స్పెషాలిటీ మన మెయిన్ క్యారెక్టర్కి మాత్రమే హైలైట్ ఇరు, అందరికీ ఇస్తారు. టీంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంది కాబట్టి ఆ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకుంటారు, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటనేది చూపిస్తారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. అలాగే యానిమేషన్ చాలా బాగుంటుంది. ఒక్కొక్క మ్యాచ్ డిఫరెంట్గా ఉంటుంది. అన్ని మ్యాచ్ల లాగా సేమ్ ఉండదు. అన్ని మ్యాచ్లు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇట్స్ మస్ట్ వాచ్ స్పోర్ట్స్ అనిమే. ఇది 2 సీజన్స్ ఉన్నాయి. 2 సీజన్స్లో అన్ని సీజన్స్ తెలుగులో అవైలబుల్ ఉంది క్రంచీరోల్లో. అలాగే ఒక మూవీ రీసెంట్గా అయితే జపాన్ రిలీజ్ అయింది, ఇంకా ఇండియాలో రిలీజ్ కాలేదు. సో వెయిటింగ్ ఫర్ దాట్ మూవీ. నెక్స్ట్ యానిమే కైజు నెంబర్ 8. ఈ యానిమేలో పెద్ద పెద్ద మాన్స్టర్స్, వాటిని కైజు అంటారనమాట. ఆ కైజు మన వరల్డ్ని అటాక్ చేస్తూనే ఉంటాయి. సో వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం మన హ్యూమానిటీ అంతా ఒక టీంని రెడీ చేసుకుంటారు. ఆ టీం మళ్ళీ ఈ కైజు మధ్యలో జరిగే యాక్షన్ చాలా బాగుంటుంది. ప్లస్ మన మెయిన్ క్యారెక్టర్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, కానీ ఒకరోజు తను కూడా కైజులాగా మారిపోతాడు. సో మారిపోయినాక తను ఒక సూపర్ హీరో లాగా హ్యూమన్స్ని ప్రొటెక్ట్ చేస్తాడనమాట. సో సూపర్ హీరో తన ఐడెంటిటీ ఎవరికి చెప్పుకోడు కదా. సో ఐడెంటిటీని కాపాడుకుంటా అలాగే కైజూస్ని కాపాడేకి ట్రై చేస్తుంటాడు. సో చాలా బాగుందండి. ఇది ఒక సైంటిఫిక్ యాక్షన్ అనిమే. యాక్షన్ అంటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి దీంట్లో. ప్లస్ యానిమేషన్ చాలా బాగుంది. ఇప్పటికైతే సీజన్ 1 జరిగింది, సీజన్ 2 ఇంకా రాలేదు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినారు. సో వస్తానే అప్డేట్ చేస్తాను. సో ఇది క్రంచీరోల్లో అవైలబుల్ ఉంది. టోటల్ 12 ఎపిసోడ్స్, అన్ని తెలుగులో ఉన్నాయి. సో నో వరీస్, తెలుగులో డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. లిస్ట్ అయితే అయిపోయిందండి. ఈ లిస్ట్లో ఉండే అన్ని యానిమేస్ బిగినర్స్కి చాలా బెస్ట్. సో మీరు ఈ యానిమే లిస్ట్లో నుంచి ఏది ఫస్ట్ చూస్తున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి.
అలాగే చూసిన తర్వాత ఎలా అనిపించిందో అది కూడా వచ్చి మెన్షన్ చేయండి. సో దట్ ఇంకా ఇంకా సూపర్బ్ అనిమే రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా అనిమే స్టార్ట్ చేయాలనుకుంటారు. సో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంకా చాలా అనిమే కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ఆసమ్, స్టే ఓటాకు, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.